మీలో చాలామంది ఎకానమీ అనే వర్డ్ని విని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. ఒక దేశంలో ప్రజలు ఎంత మనీని ఖర్చు చేస్తున్నారు, ఏ వస్తువుల మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంత డబ్బు ప్రజల మీద ఖర్చు చేస్తుంది, పేదరికం ఎలా పెరుగుతుంది, జాబ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఇవన్నీ మనం ఈ ఎకానమీలో చదువుకుంటాం. ఈ ఎకానమీ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ అయింది. ఒకటి మైక్రో ఎకానమీ, ఇంకోటి మ్యాక్రో ఎకానమీ. ఇప్పుడు మైక్రో ఎకానమీ అంటే తెలుసుకుందాం. ఒక పర్సన్, ఫ్యామిలీ లేదా ఒక కంపెనీ డబ్బుని ఎలా సంపాదిస్తుంది, ఎలా ఖర్చు చేస్తుంది, సప్లై అంటే ఏంటి, డిమాండ్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న విషయాలని మనము ఈ మైక్రో ఎకానమీలో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో ఎకానమీ గురించి తెలుసుకుందాం. ఒక దేశంలో జాబ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ప్రైజెస్ ఎలా పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్కి ప్రజల నుండి ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బు వచ్చింది, గవర్నమెంట్ ప్రజల కోసం ఎంత డబ్బుని ఖర్చు చేస్తుంది, మనము వేరే దేశాలకి ఎన్ని గూడ్స్ని అమ్ముతున్నాం, ఎన్ని గూడ్స్ని కొనుక్కుంటున్నాం, ఇలా దేశ మనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఈ మ్యాక్రో ఎకానమీలో చదువుకుంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎకానమీ అంటే దేశానికి హార్ట్ లాగని. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈజ్ సాహిబ్ సైనింగ్ ఆఫ్.